రీసెంట్‌గా గుజరాత్ ఏటీఎస్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ అనే ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసింది. ఇతను రైజిన్ అనే ఒక పాయిజన్‌ను క్రియేట్ చేసి దాన్ని టెంపుల్‌లో ప్రసాదంలో అయినా లేదంటే ఎక్కడైనా కూరగాయల మార్కెట్‌లో వాటిలో కలిపి పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టిద్దామని ప్లాన్ చేశాడు. అయితే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సబర్మతి జైల్లో ఉంచారు. ఈ సబర్మతి జైల్లో ఈ మొహియుద్దీన్ సయీద్ అనే ఉగ్రవాదిని కుక్క కొట్టుడు కొట్టారు. అతన్ని చావబాదుడు బాదారు. ఏకంగా జైల్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న పరిస్థితుల్లో జైలు అధికారులు దీన్ని గుర్తించి వెంటనే అతన్ని అహ్మదాబాద్‌లోని ఒక సివిల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇప్పుడు అతని పరిస్థితి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయితే ఈ సబర్మతి జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన లారెన్స్ బిష్నోయ్ సైతం ఈ సబర్మతి జైల్లోనే ఉంచారు. అయితే ఈ ఉగ్రవాదిపై లారెన్స్ బిష్నోయ్ అండ్ అతనికి సంబంధించిన అనుచరులే అటాక్ చేశారా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అదే గనక నిజమైతే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.